అమెరికాలో మాస్టర్స్ చేయాలని కలలు కనే మన విద్యార్థులకు ఇది నిజంగా గుండె బద్దలయ్యే వార్త అని చెప్పొచ్చు. రెడిట్లో ఒక విద్యార్థి తన F1 స్టూడెంట్ వీసా రిజెక్షన్ స్టోరీ షేర్ చేసుకున్నాడు. ఇది విన్న వాళ్ళందరికీ కన్నీళ్లు ఆగలేదు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 9 ఏళ్ల కింద తన వీసా రిజెక్ట్ చేసిన అదే ఆఫీసర్తో మరోసారి వీసా రిజెక్షన్ ఎదుర్కోవడం. అసలేం జరిగింది? వీసా తిరస్కరణ ఎందుకు జరిగింది? అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ASUలో గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకున్న ఆ విద్యార్థికి ఇటీవల వీసా నిరాకరించారు. దీనికి కారణం ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లోని సెక్షన్ 2114B ప్రకారం. ఈ సెక్షన్ ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి తన స్వదేశంతో తగినంత బంధం లేదని, అంటే టైస్ టు ద హోమ్ కంట్రీ లేదు అని చెప్పి వీసా అధికారికి అనుమానం వచ్చింది. సో ఈ అనుమానం వస్తే వీసాను తిరస్కరించేస్తారు. అంటే అన్ని అర్హతలు ఉన్నా తిరస్కరిస్తారా అని అంటే ఎస్. ఆ విద్యార్థి విషయంలో ఇదే జరిగింది. అకాడమిక్గా మంచి టాలెంట్ ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నారు, అయినా వీసా రాలేదట. నా I-20లో తగినంత డబ్బు ఉందని క్లియర్గా ఉంది, మా నాన్నకు వ్యవసాయ భూమి కూడా ఉంది, మా అమ్మ ఒక షాప్ నడుపుతుంది అని ఆ రెడిట్ యూజర్ రాసుకొచ్చారు. అయితే భవిష్యత్తులో తన స్వదేశంలో ఒక సాఫ్ట్వేర్ హౌస్ ప్రారంభించాలనే ప్రణాళిక కూడా ఉన్నట్లు ఆఫీసర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయినా కూడా వీసా ఇంటర్వ్యూలో ఆ అధికారిని ఆ విద్యార్థిని వాళ్ళ ప్రోగ్రామ్ ఎంపిక గురించి, యూనివర్సిటీ గురించి, ఆర్థిక అంటే ఫినాన్షియల్ స్పాన్సర్స్ ఎవరు అని చెప్పి, ఇంకా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిబ్లింగ్స్ ఎక్కడుంటారు అవన్నీ కూడా అడిగారట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆ విద్యార్థి తోబుట్టువుల్లో ఇద్దరు అమెరికాలోనే ఉన్నారంట. ఒకరు స్టూడెంట్ వీసా మీద వెళ్ళారు, మరొకరేమో గ్రీన్ కార్డ్ హోల్డర్ అక్కడ. అయితే ఇంటర్వ్యూ రోజు అసలు ట్విస్ట్ ఒకటి ఉంది. తనను ఇంటర్వ్యూ చేసిన వీసా అధికారి 2 నిమిషాలు లోపలికి వెళ్ళొస్తానని చెప్పి మరో అధికారితో తిరిగి వచ్చిందట. ఆమె ఎవరో కాదు, 2016లో ఈ అబ్బాయిని B1 B2 వీసాను తిరస్కరించిన అదే అధికారిని. దీంతో ఆమె మళ్ళీ ఈసారి కూడా నేను మీకు వీసా ఇవ్వలేను అని ఆమె మొహం మీద చెప్పేసిందట. ఇది నిజంగా షాకింగ్ విషయం. ఒకే అధికారి 2 సార్లు తిరస్కరించడం అంటే మాటలు కాదు. అంటే 9 ఏళ్లుగా ఆ విద్యార్థి వీసా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు, అయినా తనకు వీసా రాలేదు. ఎందుకంటే తన 2 బ్రదర్స్ US లో ఉంటున్నారు. సో తను అక్కడ సెటిల్ అయిపోవాలనే ఆలోచనలో ఉన్నాడని చెప్పి ఆఫీసర్స్కి అనుమానం వచ్చింది. అందుకనే వీసాను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. 214B అంటే ఏంటి? అసలు కారణం ఇదేనా అని అంటే, సెక్షన్ 214B తిరస్కరణలు సాధారణంగా కౌన్సిలర్ అధికారి అంచనాలపైన ఆధారపడి ఉంటాయి. చదువు పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వస్తాడని దరఖాస్తుదారుడు స్పష్టంగా నిరూపించలేదని అధికారికి అనుమానం వస్తే, జస్ట్ అనిపించినా సరే ఈ సెక్షన్ కింద వీసా తిరస్కరించవచ్చు. సో ఆ విద్యార్థి తోబుట్టువులిద్దరూ ఇప్పటికీ అమెరికాలో ఉండటం వల్ల వాళ్ళకు కూడా అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచన ఉందేమో అని వీసా అధికారికి అనుమానం వచ్చిండొచ్చు. ఇక ఇప్పుడు ఆ విద్యార్థి వేరే నగరంలో మళ్ళీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మీరు చివరి ఇంటర్వ్యూ నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం మార్చుకున్నారు అనే అధికారి ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలని సలహాల కోసం రెడిట్లో అడుగుతున్నాడు. అతని పోస్ట్ చాలా మందికి రీచ్ అయింది. దీంతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న చాలా మంది విద్యార్థులు తమ స్వదేశంతో తమ సంబంధాలను ఎలా బలంగా చూపించాలి, ఎలా నిరూపించుకోవాలి, నిజమైన విద్యాపరమైన వృత్తిపరమైన లక్ష్యాలను వీసా ఇంటర్వ్యూల్లో ఎలా స్పష్టంగా వివరించాలి అనే దానిపైన చర్చలు మొదలుపెట్టారు.